షో సరిపోదా శనివారంలో ఇప్పుడు కోయ్ కోయ్ కోడిని కోయ్ అంటూ కోడి పందాల లాంటి మామా అల్లుడ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు కొత్తగా పెళ్ళైంది. మా ఆయన నేను సంతోషంగా ఉన్నాను. చల్లగా జీవించండి. ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. ముగ్గేసి ఎవరు ముగ్గులు దింపుదాం అనుకుంటున్నావు? అయ్యో అలా ఏం లేదండి. ముగ్గేస్తున్నా ఖాళీ అంతే. నిన్నటి నిన్న ముగ్గేసి చేతపడి అనుకోండి ఊరు అంతా వచ్చి కొట్టిందండి. అంటే అది ముగ్గేసినాం అనుకో చెంపలు వలుతాయి. అర్థమవుతుందా? సరే. పోయి రెడీగా పో. ఇవాళ సంక్రాంతి పండుగ బయట పోయి వస్తాం. చెప్పడం మర్చిపోయినా, రేపు మా వాళ్ళు వస్తున్నారండి. మా వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తుర్రే? పండగ మా వాళ్ళు వచ్చినప్పుడు రానిచ్చినావును. అడుగు పెట్టిరు అనుకో సంపుతాలని ఇంట్లో. వాళ్ళు మీకు ఏం ఇబ్బంది పెట్టరండి. కలిసి ఛాయ్ తాగి వెళ్ళిపోతారు అంతే. ఛాయ్ తాగి వెళ్ళిపోతారు అంతే. అంతే కదా? అంతేనండి. సిగ్గు లేకుండా వస్తారా నీ ఫ్యామిలీ మొత్తము? ఏడికి పోతాం? 8 పోతాం. అందుకే టైంకి టాబ్లెట్ వేయాలని చెప్పినా. ఏం చేసినావు? టైంకి వేసిన మామ ఇంతకి ఈ ప్లేట్ ఎందుకు ఏమన్నావు? AP 34 96 74. నంబర్ ఎందుకు రాసినావు? ఇంతకుముందు ఏంటది? ప్లేటు. ఇప్పుడు నంబర్ ప్లేటు. నా బండికి లేదు, అందుకోసం వచ్చిన హైదరాబాద్కి నేను. మండుతున్నట్టుంది. ఇంతకి ఇప్పుడు మనం ఏడిపోతున్నాం చెప్పలేదు. రాజుగారి ఇంటికి పోతాను. అడ్రస్ లేదుగా. ఈ డ్రెస్ ఉంది కదా, వేసుకో, ఏం కాదు, బాగుంటది. అడ్రస్ అంటే ఈ డ్రెస్ కాదు మామ. మనం ఇప్పుడు మన ఇంటికి పోదాము. రాజుగారి ఇల్లే కదా, రాజుగారి ఇంటికి పోదాం. గది ఇల్లు అంది. మా మామ. ఓహో మామా నువ్వా? ఎస్, గుర్తుపట్టలేదు. సారీ. మరి పార్టీ ఎప్పుడు పెడతాను? ఏం పార్టీ? గుర్తు పెట్టలేదన్నావు కదా. మనోళ్ళు వచ్చిర్రు. ఇల్లేరా మనోళ్ళు? అరే మనోళ్ళు దారుణంగా ఉన్నారు. అరే బామ్మడిది బావ తమ్ముడు దాన్ని రండి. ఎవరు? మన బంధువులే. మీ ఊళ్ళో చాయ్ పెట్టి ఇప్పుడే కొంచెం పని ఉంది, పోయేసి వస్తా. సరే మామయ్య కూర్చోండి, ఇప్పుడు వస్తా. మామా ఈ గ్యాప్ లా బోర్ కొడుతుంది. చిన్న పేపర్ చదివా రాదే? నాకు చదువు రాదా? చిన్నదే పెద్దగానే ఉన్నది ఇది. ఓకే మామ చదువు. అడ పెట్టమ్మా. ఇక పెట్టమ్మా. చెప్పు. న్యూ ఇయర్ సందర్భంగా దేశం మొత్తం వాంతులు. వాంతులు కాదు మామాది, కాంతులా. 31st నైట్ సందర్భంగా సంకకి పోతున్న ప్రజలు. మామాది సంకకి కాదు, లంకకి. ఏంద్రాబాయి ఇది నాకు అర్థం కాదు. గమ్మత్తున్నావు. అదేనది ఇది. బిర్యానీ చికెన్ మటన్ ఉండదని చెప్పిన కదా ఇంట్లో నేను, అందుకని ఆర్డర్ పెట్టినండి. ఇంట్లో నీసి తినొద్దని చెప్పిన ఇంట్లో నీసి తినొద్దని, అందుకే బయట తింటాను. నీకు చెప్పిన నేను ఉల్టా పల్టా మాట్లాడదు, నాకు బీపీ రేజ్ అవుతుంది. వాళ్ళకి చెప్పు మంచి మర్యాదతో ఉండమని. నీ తాళం చేయాలి మర్చిపోయినా. ఏడా భాస్కర్ గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొని వచ్చినా. నీ అవ్వ ఫోన్ చేసి. వాడు ఉన్నాడా ఇక్కడ హైదరాబాద్? ఉన్నాడు, వాడిని ఫోన్ చేసి. హలో అరే భాస్కర్. అరే కీస్ ఎడ పెట్టినవరా? అరే నేను జేబులో పెట్టుకొని మా మామూలు ఇంటికి వచ్చినరా. అడ్రస్ పెడతావా? లొకేషన్ పెడుతున్నా, దా జల్దీ రా. సరే అయిపోయింది. సరే తిన్నాం కదా, కొంచెం అనుకుందాం. ఎవరో డోర్ కొడుతారు చూడు. సారీ అండి, ఏదో తెలిసి తెలియకొచ్చాను, మీ ఇల్లని తెలియదు. భాస్కర్ ఇక్కడ వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావి. నీ గుండెలనే రాలేకపోయా, ఇంక ఇంట్లోకి ఏం రావాలి? వద్దు, వెళ్ళొస్తా. భాస్కర్ ఎవరు? మా ఫ్రెండ్ బావా. మీ ఫ్రెండా? భాస్కర్. ఎందుకు భాస్కర్ ఇడికి వచ్చినావు? తాళం చేయాలి మర్చిపోయాను మామయ్య. రావా లోపల రా. పావా లోపల కూర్చో. అరే ఉండురా, 2-3 రోజులు ఉండిపోదు మంచిగా. కూర్చో బ్రదర్, నీ సొంత ఇల్లు అనుకో. కాలు కడుకుని నీళ్ళు తీసుకురాపో. కూర్చోండి బ్రదర్. ఓకే బ్రదర్, కూర్చో బ్రదర్. నువ్వు బ్రదర్ తమ్ముడు అవుతాడు. ఏమే కొన్ని నీళ్ళు కాలు కడుకుందాం. బ్రదర్ గిట్ల పోయి తమ్ముడు అవుతాడు. ఇవ్వండి.
అయ్యో నేను పోస్తాను భాస్కర్. అయ్యో పర్లేదండి. నేను పోస్తాను భాస్కర్. వద్దు సుజాత ఇవ్వు. కడుక్కో భాస్కర్, నేను పోస్తాను. చెప్పేది విని సుజాత. పర్లేదు భాస్కర్ పోస్తా. వద్దు సుజాత, లేని ఫీలింగ్స్ తెప్పియకు. పర్లేదు భాస్కర్. రా వాటర్ ఇమ్మంటే ముగ్గిచ్చినది నేను. వాటర్ ఇమ్మంటే ముగ్గిచ్చినది. అంత రొమాన్స్ ఉంది వానితోటి. బ్రదర్ చేయగడుకుని నీళ్ళు ఇచ్చింది అంతే. ఓకే బ్రదర్, ఏమనుకోకూడదు. సారీ, కొంచెం ఎమోషనల్ అవుతుంటే అప్పుడప్పుడు. ఓకే బ్రదర్. ఓకేనా? తమ్ముడు అవుతాను నీకు. నువ్వెవర్రా? నువ్వెవర్రా? నీకు మామ అవుతా. సర్లే ఎందుకు కానీ టైం అయింది కాబట్టి ఇంకా బయలుదేరుతున్నా. పోతాం ఇక. అయ్యో మామయ్య బయలుదేరు. అప్పుడేంటి మామయ్య, ఒక 4 రోజులు ఉండిపో. కూర్చో. ఎందుకే 4 రోజులు? అంటే పొమ్మని ఎలా చెప్పాలండి? చాలు ప్లీజ్. ఏమని చేతి ఆడపిల్ల పిల్ల. తమ్ముడైతే నీకు నో ప్రాబ్లం బ్రదర్. నీ యాజ్ ఏ ఓన్ హోమ్ అనుకో, కూల్గుండు. ఓకేనా? తమ్ముడు అవుతాడు. పిచ్చి పట్టిందా భాస్కర్? ఏంటిది? పిచ్చే పట్టి ఇద్దరు మళ్ళా నలుసు పడ్డది. ఎన్నిసార్లు పడుతుంది అంటే ఇట్లా ఎగిరి మళ్ళీ అక్కడ సేమ్. ఏమైందే నీకు? పడ్డది. ఏం జరుగుతుంది? మీకు తెలియదు ఏం జరుగుతుంది? ఆకలేస్తుంది. తినేసి వెళ్ళిపో ప్లీజ్. ఏమే అన్నం పెట్టు. ఏంటి వంట? వంట నాది. వంట చేయడానికి చేత కాదు. ఇందుకని పెళ్లి చేసుకునే చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళా వంట చేయడానికి చేత కాదు చెప్పు. చచ్చిపో. నవ్వుతానవానే? నువ్వెందుకు బ్రదర్ అంత ఫీల్ అవుతున్నావు? కింద పడ్డది తింటున్నావు. చాలా బాగుంది బ్రదర్. ఇలాంటి ఫుడ్ లేక ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేం తెలుసు? ఉన్న ఫుడ్ తినడానికి చేతనైతలే. ఏం మొగడి బ్రదర్ నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎందుకే వానితో నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వాడి ఇంటికి రాగానే ఎమోషనల్ ఓడు ఇదంతా చేస్తుడు. నీ సంగతి కాదే, మా మామ గారి. ఏంద్రా ఇక్కడ మనం హెరాస్మెంట్ చూస్తున్నాం. ఒక వైఫ్ ని కొడుతున్నాడు, కొట్టకు చచ్చిపోతున్నాడు, పచ్చగాడాడు, మేక పిల్ల ముఖం అంది. ఏం చేస్తావురా? అదేంటంటే అంత బీపీ వచ్చింది. నువ్వేంద్రా వాని సపోర్టు? వాని సపోర్టు? అరే బట్ట ఇటారా పంకగాలోడా. పెళ్లి కాలేదన్నావు కదా. 5 సంవత్సరాలుగా సహజీవనం గడుపుతున్నాం మేడం. పెళ్లి చేసుకుందాం అన్నాడు. నాతో సహజీవనం గడిపి దాంతో జీవితం పంచుకున్నాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సంగతి చెప్తావురా. నా జీవితం ఇలా అయిపోతుంది అని అనుకోలేదు భాస్కర్. నేను వచ్చింది కీ వేయడానికి కాదు, నీ లైఫ్ కి ఒక కీ వేయడానికి. నేను తీసుకెళ్తా. నా కళ్ళ ముందు మీరు దండలు మార్చుకుని చూడాలనుందయ్యా. ఇట్రా, ఇది తీసుకో, అది నాకు ఇచ్చే. దా మార్చుకుందాం. సద్దాం అండ్ యాదవ్ రాజు స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, లాస్ట్ ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది. అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ది పర్ఫార్మెన్స్ ఇస్ నైస్. శివాజీ గారు. సద్దాం అందరూ బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్. నైస్. అదర్ దెన్ దట్ నైస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు, శివాజీ గారు. So judges, Super Saddam and Yadav Raju ki scores 19 out of 20.